ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఉదయకాలమున ప్రభువు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి నీవు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంన నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనము మరియు 43వ వచనములను చదువుకుందాం. ప్రభువైన యేసు సిలువ మీద పలికిన 2 మాటలను మనము ఇప్పుడు చదువుకుందాం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చదవబడిన వాక్య భాగములో యేసు ప్రభు సిలువ మీద పలికిన 2 మాటలను చూడగలం. మొదటి మాట, ఆయనను గాయపరుస్తున్న వారిని చూసి వారి కోసము ప్రభు సిలువ మీద పలికిన, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్న మాటను చూడగలం. సిలువ పైన తాను రక్తము చేత నింపబడిన వాడిగా, అనగా తన శరీరం అంతా రక్తము కారిపోతుంటే తను గాయపరిచే వారిని చూసి ప్రభు అయిన యేసు వారిని రక్షించేదానికోసం, వారిపైన ప్రేమ చూపించేదానికి ఆయన చెప్పిన మాటను మనం చూస్తున్నాం. వారి పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అని ఆ మాటలో చూడగలము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. సిలువ మీద ప్రభు మొదటిగా మనకు నేర్పిస్తున్న కార్యము క్షమాపణ. సిలువ పైన ఉండి తాను ఎంత గాయపడినను, ఎలాగ ఆయనని ఇతరులు హింసించినను, తన హృదయమంతటితో ఎదుటివాడిని ప్రేమించేదానికి ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇదేలో చిన్న గాయము ఎవరైనా నీకు చేస్తే అది నీ హృదయంలో ఎంత రణమును చేస్తుందో. ఎన్నిసార్లు నీవు నాకు ఈ కార్యమును చేసినావు, ఇది నీవు చేయటం న్యాయమా అని ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉంటావు. కొన్నిసార్లు అతని నేను ఎన్నడూ క్షమించను, నేను ఎంత ప్రేమ చూపించినా ఇతను నన్ను ఎంత గాయపరిచినాడని ఎదుటివాడి పైన ఉన్న కోపమును, అతని పైన ఉన్న ఆ ఆవేదనను మనం బయలుపరిచేప్పుడు ఎంత కఠినమైన హృదయము మనది అని గ్రహించగలుగుతుంటాం. నీవు ఉన్న స్థితి కష్టతరముగా ఉండవచ్చు, నీకు గాయపడి ఉండవచ్చు, నీవు దుఃఖపడి ఉండవచ్చు. అయితే దేవుని ప్రేమను గుర్తించాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. సిలువ పైన ఆయన ప్రేమను మొదటిగా చూపించినాడు. సిలువ మీద ఎదుట వారు ఆయనను గాయపరుస్తూ ఉంటే రాత్రంతా ఆయన వీపును దున్నినట్లుగా ఆయనను ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయనను కొరడాలతో కొట్టినారు. ఆయన యొక్క శిరస్సులో ముళ్ళ కిరీటం ఉంచినారు. సిలువ వేసేటప్పుడు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టినారు. ఇన్ని గాయములను, ఇంత శ్రమను ఓర్చిన ప్రభు ఆయనను హింసించే వారి కోసము ప్రార్థన చేసే కార్యం ఇక్కడ చూడగలము. ఆయన ప్రేమను సిలువ మీద చూపించినాడు. 2వ మాటలో అక్కడ ఉన్న సిలువ పైన యేసు ప్రభుతో పాటు వ్రేలాడుచున్న దొంగను చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్న కార్యమును చెప్పటం చూడగలము. ఆయన ఎంతో శ్రమల గుండా వెళ్తున్నాడు. శ్రమల మధ్యలో ఆయన యొక్క శరీరము దాహముతో అలమటిస్తుంది. ఇంత శ్రమను ఓర్స్తున్న ప్రభు తన దగ్గరకు వచ్చి
శిలువ పైన ఉన్న దొంగ తనకి ఇదే చివరి తరుణము అని గ్రహించిన వాడిగా, తనకి ఇదే తరుణం అని గ్రహించిన వాడిగా యేసు ప్రభు దగ్గర, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, అతనికి ఉన్న కనువిప్పును, అతను తెలుసుకోగలిగిన కార్యము, దేవునికి ఒక రాజ్యం అనేది, ఆయన తిరిగి వస్తాడు, ఆయన రాజ్యముతో వచ్చి రారాజుగా మనందరినీ తీసుకొని వెళ్తాడన్న కనువిప్పుని చూసిన ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అభయమునిచ్చి అతని పాపమును క్షమించి అతనిని దేవుని యొక్క కుమారుడుగా చేయటం మనం చూడగలము. ఎంత ప్రేమను చూపించగలిగినాడు ప్రభు. అతడు ఇంక నాకు వేరొక తరుణము లేదు, నేను మరణిస్తే ఇంతవరకు చేసిన కార్యములను బట్టి నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించుకొని దేవుని సన్నిధిలో నీవు నీ రాజ్యముతో తిరిగి వచ్చినప్పుడు, అనగా దేవునికి ఒక రాజ్యం అనేది, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది, అందులో ఆయన తిరిగి వస్తాడు. అప్పుడు ఆయనను ఎదుర్కొనేదానికి నేను కూడా ఒక కృపను పొందుకోవాలని ఆశించిన వ్యక్తిని చూసి, ఆ దొంగను చూసి, అతని పేరు ఎక్కడ లిఖించబడలేదు, తన గురించి రాయబడినది ఒక దొంగని, అతనిని చూసి చెప్పిన మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్న అభయపు మాట. అతనికి అభయం ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు, నీ పాపమును క్షమించినాను, నిన్ను విమోచించినాను అన్న కార్యమును అతనికి తెలియపరచడం మనం చూస్తున్నాం. మొదటి మాటలో తన గాయపరిచే వారిని ప్రేమించినాడు. రెండవ మాటలో ఆయన చివరి తరుణాన్ని సద్వినియోగపరుచుకున్న దొంగను చూసి అతనికి దేవుని రాజ్యములో ఒక స్థానం ఉన్నది అన్న ధైర్యమునిచ్చి, అభయమునిచ్చి దేవుని రాజ్యములో చేర్చుకున్నట్టు మనం చూడగలము. ఈ ఉదయ కాలమున దేవుని యొక్క వాక్యమును క్రమముగా వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చిన క్షమాపణను, ఆయన నిన్ను క్షమించిన కార్యమును, ఆయన నీకు ఇచ్చిన అభయమును, నీకు శాశ్వతమైన రాజ్యములో నివాసమున్నది అని ప్రభువు చెప్పిన కార్యమును ఎన్నడైనా నీవు నీ హృదయములో పరీక్షించుకొని ఆ వాక్యానుసారముగా జీవిస్తున్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. ప్రభు నిన్ను ప్రేమించినాడు, ప్రభు తన యొక్క ప్రేమను నీ పట్ల చూపించినాడు. ఆ ప్రేమను నిర్లక్ష్యపరుస్తున్నావా, లేక ఆ ప్రేమను నీవు ఇతరులకు చూపిస్తున్నావా? ఒకసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మేము నీ ముందు రావటానికి తగిన వారముగా లేకపోయినను నీవు మమ్మల్ని ప్రేమించిన విధానము గొప్పది. నీవు శిలువ మీద కూడా మమ్మల్ని ప్రేమించినావు, రక్తము కారుతూ మమ్మల్ని ప్రేమించినావు, రక్తము కార్చుతూ మాకు విమోచన ఇచ్చినావు తండ్రి. నీ మాటలను నాయన ధ్యానించుకుంటుండగా నీ వాక్యానుసారంగా మేము జీవించేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.